ఒక పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్ కి సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన 70 సంవత్సరాలు ఆయన వయసు సీనియర్ సిటిజన్ 70 సంవత్సరాల వయసులో బయట కూర్చోబెట్టారు అనేటువంటిది సెక్షన్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అటు సెక్షన్ 79, 196, సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది, సబ్సెక్షన్ 2. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఒక ఛానల్లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆయన్ని తుళ్లూరు తరలిస్తున్నారు. ఒక ఛానల్లో కొన్ని రోజుల క్రిందట కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమం ప్రసారమైంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచి ఎవరైనా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. ఇలా ఉండగా తెలుగు మహిళలు కొమ్మినేని కృష్ణంరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయన విజయవాడ తరలిస్తున్నారు. చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించలా ఈ పరిణామం ఊహించలా. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తున్నాము. ఎక్కడ సాక్షికి సంబంధం లేనటువంటి ఒక పూర్తి అపవాదును అంటగట్టి కేవలం